Previously in my journey, I completed 6 states and I reached to 7th state, Mizoram, Northeast India. After reaching to Mizoram, Northeast India, I went to KTM showroom to repair my bike and then I tried to get a hotel to stay for few days. And then I got a chance to taste Mizoram State Thali and then I visited Riak Hills and Falcon City. After that, I went to meet Aizawl district collector. After meeting him, I think to start my journey immediately, but because of few reasons, I did not start my journey yesterday. నేనైతే ఇంక ఈరోజు స్టార్ట్ అయిపోతున్నా. ఇంకా నిన్నట్లాగా ఈరోజు ఎటువంటి పని ఏమీ లేవు కాబట్టి నేను 9కి స్టార్ట్ అయ్యి అలా స్లోగా వెళ్ళినా. నేను ఈవినింగ్ వరకు ఎక్కడి వరకు ఎక్కడ 10 అవర్స్ జర్నీ చూపిస్తుంది. పైగా ఇక్కడ 10 అవర్స్ పడుతుంది. దాని మించి ఎక్కువ పెట్టినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ రోడ్స్ చాలా వర్స్ట్గా ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి బాగున్నట్టు కానీ బార్డర్కి వెళ్ళేసరికి చాలా వర్స్ట్ అయిపోతాయి. సో అయితే 10 అవర్స్ పడుతుంది. వాట్ ఎవర్ నౌ ఇన్స్టెంట్ ఆఫ్ టాకింగ్ ఐ విల్ స్టార్ట్ మై డ్రైవింగ్. నో లెట్స్ గో. నేనైతే ఫస్ట్ పెట్రోల్ చూస్తే ఎంత ఉందో 2 పాయింట్స్ ఉందంటే లో ఫ్యూయల్ లెవెల్. నేను ఇక్కడ ఏటీఎంలో తీసుకున్న డబ్బులు ఇంకెక్కడ ఒక 500 పెట్రోల్ కొట్టించుకున్నట్టు. ఐ మీన్ ఎలాగా 2 పాయింట్స్ ఉందంటే 3 లీటర్స్ దగ్గర వరకు ఉంటుంది. సో అయితే నేను పెట్రోల్ కొట్టించుకున్న 500 ఫుల్ ట్యాంక్ అయిపోతుంది. ఇంకా నేను ఇక్కడ స్టార్ట్ అయిపోతాను. అన్నీ పెట్టుకున్నాడు కదా, చెక్ బట్టలు పెట్టుకున్నా, చెక్ చార్జర్స్ పెట్టుకున్నా, బయటకి తీలే కెమెరా పెట్టుకున్నా. ఇంక మిగిలిన అయితే ఏమీ ఓపెన్ చేయలేదు. సో ఆల్ చెక్. నో ఐ కెన్ స్టార్ట్ మై జర్నీ పీస్ఫుల్లీ హ్యాపీ లైఫ్. ఎస్ సార్, థ్యాంక్ యూ. నో సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. చూసారా రోడ్లు ఎలా ఉన్నాయా? నేను ఇంకా పైనుంచి వచ్చా. ఇంకా ఏటీఎం తీసుకుని నాన్న తెప్పర కూడా వస్తుంది. వెళ్ళి నేను వెళ్ళని అడుగుతున్నాను. అయ్యో బాబోయ్, అక్కడి నుంచి ఆ రోడ్డు నుంచి నేను స్ట్రైట్గా వచ్చేసి 10 నిమిషాలు వచ్చేసేదానికి ఆ కొండ నుంచి వెళ్ళి ఆ కొండ మొత్తం తిరిగి ఇలా వచ్చా. అది మరి అంత మామూలుగా ఉంటుంది అంటే. I came for ATM. Yeah. ATM. Over here they will be one. సరే మళ్ళీ ఇక్కడ ఒకటి 2 రూపీస్ దొరుకుతాయి. అసలు ఏంటో కానీ వీళ్ళు ఎలా పాటించుకుంటున్నారు ఏంటో. ఇక్కడ నేను 100, ఈరోజు 20, 120 దొరికింది. ఎవడో చూసుకోవడం మళ్ళీ తిరగడానికి ఎవరు తిరగరు. మన వాళ్ళందరూ ఇక్కడ వచ్చరారు. ఇది నా ఫస్ట్ ట్యాంక్ ఫుల్ చేయించుకోవడం డేలో. నాకు మెడికల్ షాప్ కావాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ సిచ్యువేషన్ ఏదో చూసా. మనకి శానిటైజర్లు త్రిపురలో చాలా హై కాస్ట్ కమ్ముతున్నారంట, డబుల్ ప్రైస్కి. దానికి తగ్గట్టు కొంచెం మంది అయితే కనుక దానికి మించి 3 ప్రైస్ పెట్టుకోవడం కూడా రెడీగా ఉన్నారు. సో అయితే అంత పెట్టుకున్నాం ఎందుకు, ఆల్రెడీ నేను వేరే ఊర్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ తీసుకుని వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పేసి చూస్తున్నాను. ప్లస్ ఈరోజు నేను సరదాగా పవర్ కొట్టిస్తాను. ఎల్లయ్య డబ్బులు రెడీగా పెట్టుకోకుండా ఏం చేస్తున్నాం ముందే. Bye Joel, see you again. It's more city. City is చిన్నది, బట్ కాకపోతే ట్రాఫిక్ అంత ఎక్కువ ఉంది. అండ్ లేటర్ సిటీ అయితే నాకైతే మాత్రం ఇదైతే మాత్రం బాగా నచ్చింది. అండ్ నేను ఇంకో విషయం అయితే చెప్పడం మర్చిపోయా. మిజోరాం ఉంది కదా, మిజోరాం వాళ్ళ భాష వచ్చేసి మిజో. సో అయితే వీళ్ళకి భాష అయితే ఉంది కానీ రాత అయితే లేదు. వీళ్ళ రాత ఎలా కనబడబడిందంటే, బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా, బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా వచ్చి మన ఇండియాని పరిపాలించినప్పుడు వీళ్ళ రాష్ట్రానికి కూడా రావడం జరిగింది. ఆ టైంలో వీళ్ళకి భాష అన్నది రాత అన్నది కనిపెట్టారు. సో వీళ్ళ రాత వచ్చేసి ఇంగ్లీష్లోనే ఉంటుంది. అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్, మిజోరాం ఆల్ఫాబెట్స్ సిమిలర్గానే ఉంటాయి. కాకపోతే వీళ్ళకి లేని లెటర్స్ ఏమంటే QWXY. ఈ లెటర్స్ ఎవరికి ఉండవు. సో మీరు ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ఏమన్నా వాళ్ళు అడిగినప్పుడు మీరు ఏమన్నా ఈ లెటర్స్లో ఏదన్నా ఒక పదం చెప్తే వాళ్ళకి అర్థం కాదు. సో అయితే వాళ్ళు నన్ను మీరు ఏ ఊరి నుంచి వచ్చారని చెప్పేసి అడిగారు. నేను యానం అని చెప్తున్నా. వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే నా లెటర్ వచ్చి వైతో స్టార్ట్ అయింది. సో వీళ్ళకి వై అనే అక్షరం లేదు, వీళ్ళకి తెలియదు వై అంటే ఏంటో. సో అయితే నేను YANAM అని చెప్తున్నా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. తిరిగి నన్ను తిట్టారు. సో అయితే మీరు ఇక్కడ వచ్చినప్పుడు ఈ లెటర్స్లో YQWX ఈ లెటర్స్లో మీరు ఏ పదం కూడా యూజ్ చేయకూడదు. యూజ్ చేసినా వాళ్ళకి అర్థం కాదు. అయితే వీళ్ళ మెయిన్ లాంగ్వేజెస్ వచ్చేసి ఇక్కడ మొత్తం
మొత్తం మిజోరాంలో 12 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ 12 లాంగ్వేజెస్లో మెయిన్ లాంగ్వేజెస్ వచ్చేసి 4. దాంట్లో మిజో అండ్ ఇంగ్లీష్, ఈ 2 లాంగ్వేజెస్ కూడా చాలా మెయిన్. సో మీరు ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఎప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ఇంగ్లీషు కేకలా తెలుసు, అసలు డౌటే లేదు. వీళ్ళు మన ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు, ఎందుకంటే వీళ్ళ మెయిన్ లాంగ్వేజెస్ వచ్చేసి ఇంగ్లీష్, మిజో. సో ఈ 2 లాంగ్వేజెస్ కూడా సిమిలరే కాబట్టి వీళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు. మీరు భాషలో అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు. మిజోరాంలో మీరు ఎక్కడికి ఎలాంటి పల్లెటూరు వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మాట్లాడగలరు. అండ్ నేను ఇంకో విషయం కూడా చెప్పడం మర్చిపోయాను. మిజోరాంలో కుక్కను చాలా ఇష్టపడుతుంటారు. కుక్క మాంసం ఇష్టపడినంత వేరే మాంసాన్ని దేని కూడా ఇష్టపడరు. చికెన్, మటన్, ప్రాన్స్, చేపలు, ఈ వీటి కుక్క మాంసం ఇష్టపడినంత ఈ మాంసాలను ఎవరు ఇష్టపడరు. సో అయితే వీళ్ళకి కుక్కకి ఇక్కడ మంచి డిమాండ్ అండ్ కుక్కను చాలా ఇష్టపడి కూడా తింటారు. రీసెంట్గా ఇక్కడ బ్యాన్ చేశారని చెప్పేసి అన్నారు. బట్ కాకపోతే ఇక్కడ అయితే దొరకడం అయితే కామన్, అందరూ కూడా ఇష్టపడి తింటున్నప్పుడు ఎవరు మాత్రం ఆప్ చేయగలరు చెప్పండి. సో అయితే ఇక్కడైతే కనుక డాగ్ చాలా ఇష్టపడి తింటారు. అండ్ ఇంకా నార్త్ ఈస్ట్లో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కుక్క, పాము, పంది, కోతి, నత్తలు, బాతులు అన్ని రకాలైన తింటారు. ఇవి షాప్స్లో డైరెక్ట్గా దొరుకుతాయి. నేనైతే దారిలో వెళ్తే చూసాను ఇజ్వాల్ జువాలజికల్ పార్క్ అంట. వచ్చినట్టు వెళ్తే దారిలోనే ఒకటి 1000 మీటర్స్ అంట, చూసి వచ్చేద్దాం అని చెప్పేసి వెళ్తున్నా సరదాగా. ఐజ్వాల్ జువాలజికల్ పార్క్ 24 నవంబర్ 2006లో స్టార్ట్ చేస్తారంట. ప్లాస్టిక్ ఫ్రీ జోన్. నౌ లెట్స్ గో. టికెట్ ఎంతంతో తెలీదు, 50 ఏదో కనబడుతున్నాయి. 50, 100, 20, 10 ఏవేవో వాట్ ఎవర్. నౌ లెట్స్ గో. నాకైతే ఇక్కడి నుంచి ఏరోప్లేన్ పడుతున్నాయి, అదే కోతులు, చింపాంజీలు. నాకు తెలిసి మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడికి సెటిల్ అయిపోయినట్టున్నారు, కాకినాడలో ఉన్న వాళ్ళందరూ అండ్ మిగిలిన వాళ్ళు కూడా. ఎప్పుడైనా వాళ్ళు కూడా హీట్ అయిపోయాయి కదా. నో లెట్స్ గో. ఐ వాంట్ టు సీ దెమ్. నేను చాలా మిస్ అయ్యాను, ఎందుకంటే 1 month అయిపోతుంది చూసి. బట్ వాళ్ళు లేరు అనుకున్న లోటు వాళ్ళు ఇక్కడ తీర్చేస్తున్నారు నాకు. సో హ్యాపీ. ఇవి నాకు తెలిసి నాకు చాలా అంటే చాలా అదృష్టం ఉన్న పందులు, ఎందుకంటే బయట కనుక తిరిగి ఉంటే కనుక ఈ పాటకు వేసేసేసి తినేసి ఉంటారు. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఈ కేజీలు ఉండి కన్నా బయటకు వచ్చి కన్నా కేజీలు ఉండడం మీకు చాలా సేఫ్ ఐ ఫీల్. అండ్ హియర్ మన కోసం ఇంకొక పర్సన్ ఎవరు వెయిట్ చేస్తున్నారు, మనకైతే తెలీదు. నేను వచ్చిన వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చేసారు ఈ పర్సన్స్. వావ్, సో క్యూట్. వైల్డ్ డాగ్. చంపేస్తారేంటి నన్ను? చంపేసేటట్టు ఉన్నారు, మొత్తం గుంపతో వచ్చేసింది. పెద్ద మంద ఉంది అక్కడ. ఇగో మా ఫ్రెండ్. ఇవి కూడా మన బాగానే రెస్పాండ్ అవుతున్నాయి. ఈ డియర్ కూడా బాగా కనెక్ట్ అయినట్టుంది. See you again. Hey, I'm sorry. I'm gonna leave you. Bye. See you again. Oh. Bye. 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 Let's గెలుకు దిస్. ఇది ఎక్కడ వస్తుందా? ఒకసారి చెప్తారు. ఇదిగో తీసుకో. ఎలా తీసుకుంటా? లాగేసా అలాగైతే. సో అయితే నేను చూడగలిసినవన్నీ చూసేసా, అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ నుంచి స్టార్ట్ ఇప్పుడే.
డే స్టార్టింగ్లో బాగానే అయ్యింది, కొంచెం టైంపాస్ కింద. లెట్స్ గో. ఫైనల్గా అయితే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయా. పర్లే ఒక విధంగా మంచి టైమే స్పెండ్ చేసా ఇక్కడ, బాగా టైంపాస్ అయ్యింది. లెట్స్ గో. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది ఫుడ్ అనడానికి, పెద్ద విచిత్రమే లేదు. మనకి ఎక్కడైతే నూడిల్స్ని ఏం మిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, మ్యాక్సిమం మనకి టమాటో సాస్. బట్ ఇక్కడైతే అలా కాదు, మన నూడిల్స్ లైట్గా వండేసి ఇస్తారు. దాంట్లో మనకి టేస్ట్ కాలితే, స్పైసీగా కారంగా కాలితే ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మిక్సింగ్ చేసిన దాంతో మనం కలుపుకుని తినాలి. లేదంటే మనకైతే నచ్చదు, వీళ్ళైతే తినేస్తారు, కానీ మన సైడ్ వాళ్ళకి అయితే నచ్చదు అది చేసుకోకుండా. బట్ నాకైతే మాత్రం చాలా నచ్చింది రతంలో. ఇంకెలాగో ఆగాను కదా అని చెప్పేసి ఇంకెక్కడే తినేసాను చిన్న హోటల్లో. ఏమో నాకైతే ఈ ప్లేస్ బాగా నచ్చింది. అంటే ఈ ప్లేస్ అని కాదు, మిజోరాం అయితే నాకు చాలా బాగా నచ్చింది. లంచ్ అయితే అయిపోయింది, ఇంకా ఇంకెక్కడి నుంచి డైరెక్ట్ ఇంకెక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు కొడుతూనే ఉంటాం. బట్ ఇక్కడ వరకు బాగా నచ్చింది, ఇంకెక్కడి నుంచి ఎలా వెళ్ళమంటుంది నాకు ఎందుకు డౌట్ వస్తుంది. లారీ డ్రైవర్ ఎవరైనా ఉంటే అడిగితే బాగుంటుంది. ఇక్కడ నుంచే మీకు ఇలా స్ట్రైట్గా వెళ్ళమంటుంది. ఏంటో నేను అనుకుంటూనే ఉన్నాను, ఏంటబ్బా రోడ్డు ఎంత బాగుంది, నేషనల్ హైవే చిన్న కొట్టేసి అనుకున్నా. దాని తర్వాత అర్థమైంది అది ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్డు, అందుకే అంత నీట్గా ఉందని చెప్పారు. అందుకే అసలు నేషనల్ హైవే ఇది, మన నేషనల్ హైవే అందు కదా, చాలా పెద్ద రోడ్డు. కొద్దిగా రెయిన్ రోడ్ ఇట్లా ఒకటే ఫాల్ట్, మిగిలిన కేక. నాకు తెలిసి ఇక్కడ నుంచి రోడ్డు బాగుంటుంది అనుకుంటున్నా. బాగోదు, మ్యాక్సిమం దాని కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి బాగోదు. కాకపోతే రోడ్డు అయితే వెడల్పు ఉంటుంది అనుకుంటున్నాను. ఏదైనా వెళ్తాను కానీ తెలిసింది కదా. ఇక్కడైతే రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, చూసారు కదా. ఏమన్నా ఎక్కడ దొరుకుతారు అయ్యా, వీళ్ళంతా నాకు తగులుతారేమో. నాకే తగులుతారందుకు ఇలాంటి వాళ్ళు. ఆడు జస్ట్ అలా జరిగి ఇలా తిరిగిచ్చేస్తే వెళ్ళిపోయేదానికి ఆ కారు ఎక్కలని తిరిగి వెళ్ళాలంట. మిజోరంలో అయితే రోడ్డు అస్సలు బాగోవు. మరి ఇక్కడ గవర్నమెంట్ పట్టించుకోవటమేమో మరి మనకైతే తెలియదు. రోడ్లు అయితే మాత్రం చాలా వర్స్ట్. మీరు కనుక నార్త్ ఈస్ట్ వస్తే అడ్వెంచర్ కోసం గూగుల్ మ్యాప్స్లో నుంచి వేరే రూట్ చూస్తే కదా, ఆ రూట్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు ఏదైతే రూట్ చూపించిందో ఆ రూట్లోనే వస్తే మీకు అడ్వెంచర్ వస్తాయంటే అంతకు మించి అయిపోతుంది. మీరు అనకు కాదు మాకు ఇంకా కావాలనుకుని చెప్పేసి వేరే రూట్ డిసైడ్ చేసిన వెళ్ళారంటే ఇంకా మీరు పడే పాటలు ఉంటాయి చూడండి, కేక ఇయర్లెక్కి ఇచ్చేస్తారు. తెలుగు అన్నా? కాకినాడ. కరెక్ట్గా ఇక్కడ బ్లాస్ట్ చేశారు రోడ్డు అయితే బ్లాక్ అయిపోయింది. ఇంకెళ్ళడానికి అయితే ఇది ఒక్కొక్క రోడ్డు చూపిస్తుంది ఇక్కడ నుంచి త్రిపుర వెళ్ళడానికి. ఇప్పుడు ఈ రోడ్డు కూడా బ్లాస్ట్ అయిపోయింది, నాకైతే తెలియట్లేదు ఇప్పుడు ఏం చేయాలి తెలియక. అయితే ఇక్కడ కరెక్ట్గా నేను బండి ఆగి ఉంటే ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, అదే మన ఆంధ్ర బండిరా అది ఇది అని చెప్పి మాట్లాడా. అయితే ఇక్కడ నుంచి వేరే డైవర్షన్ ఉందంట, అక్కడ నుంచి వెళ్ళాలంటే. ఓకే అండి, బాయ్. అయితే వాళ్ళది నెల్లూరు అంట, మన ఆంధ్ర కంపెనీ ఇక్కడ అయితే తీసుకుందంట. అంటే ఇక్కడ నుంచి త్రిపుర వరకు రోడ్ రైడింగ్ అని చెప్పేసి లీజుకి తీసుకుందంట. లీజుకి కాదు, కన్స్ట్రక్షన్ ఇక్కడ తీసుకుందంట. అయితే ఇక్కడ నుంచి రోడ్డు వేస్తున్నారు, బ్లాస్ట్ చేస్తారు. అయితే ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్తే 2 కిలోమీటర్స్ నుంచి లెఫ్ట్లో ఉంటుందంట డైవర్షన్. అక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు. నేనైతే వెళ్ళిపోయాను. డైవర్షన్ అంటే ఇక్కడ ఎక్కడో కాదురా బాబు, ఇంకొక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళి తీసుకెళ్ళేమంటున్నా. అక్కడ నా లక్క బాగుంది, ఇక్కడ 2 కిలోమీటర్స్లో డైవర్షన్ అంట. ఆ డైవర్షన్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అంట. ఇక్కడ నుంచి అయితే రోడ్డు అయితే ఇక్కడ నుంచి త్రిపుర వరకు బాగో, త్రిపురలో రోడ్లు బాగుంటాయంట. అంటే ఉండడం కూడా హోటల్స్ కూడా బాగా దొరుకుతాయి అంట. నా దృష్టిలో బాగుంది, వీళ్ళు బాగానే కనబట్టారు. రోడ్డు ఇదైతే నేను ఇందాక ఇక్కడ చూసుకోవాల్సింది, రావడం కూడా ఎవరు లేదు.
చెప్పడా ఇది ఈ రోడ్ కూడా బ్లాక్ అయిపోయిందని చెప్పేసి అన్నారు. ఒకసారి చూసొద్దాం ఇది కూడా. చిన్న బొక్కన్నా చాలు నేను వెళ్ళిపోవడానికి ట్రై చేస్తా. నా టైం అయితే బాగుంది. అక్కడ కనబడిన పిల్లలు అయితే ఈ రోడ్డు కూడా బ్లాక్ అయిపోయిందని చెప్పేసి అన్నారు. బట్ కాకపోతే ఇక్కడ బ్లాక్ అయింది ఏంటంటే జస్ట్ ఓన్లీ రోడ్ వేయడానికి మాత్రం బ్లాక్ చేశారు. వాళ్ళైతే నన్ను నలిపించేశారు. ఏదో ఒక రోజు 2 రోజులు పట్టి క్లియర్ చేసి అప్పుడు వెళ్ళంగా అన్నట్టు. అలా నా అదృష్టం బాగుంది. నేనైతే ఇప్పుడు ఇక్కడ నుంచి జాగ్రత్తగా వెళ్ళిపోవచ్చు. జౌలం నమిత్ డిస్ట్రిక్ట్. అండ్ ఇక్కడ ఆఫీసర్స్ అయితే నాకు చాలా హెల్ప్ చేశారు. సో ఈరోజు నా స్టే అయితే పోలీస్ స్టేషన్ రెస్ట్ హౌస్లో. ఏమైందంటే యాక్చువల్గా నేనైతే వచ్చి ఇంకా ఎలాగో 4:30 అవుతుంది. సో అయితే నేను స్టార్ట్ అయిపోయినా. ఇక్కడ ఉన్న రోడ్లకి నేను ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ హోటల్స్ కూడా దొరకవు. అండ్ అయితే దొరికింది కదా అని చెప్పేసి టూరిస్ట్ లాడ్జ్ అని చెప్పేసి గవర్నమెంట్ది వెళ్ళిన లోపలికి వెళ్ళి ఎవరూ లేరు. సో అయితే నేను ఫోన్ చేస్తే అడిగా, అంటే నార్మల్గా నాకు రూమ్ కావాలని. అయితే వాడు వేరే ఊరు వెళ్తున్నాడు అని చెప్పేసి రూమ్స్ ఖాళీ లేవని చెప్పాడు. నేను చాలాసేపు వెయిట్ చేశాను బట్ అటు రాలేదు. సో దాని తర్వాత తిరిగి కాల్ చేస్తే ఈ విషయం చెప్తున్నాడు. రూమ్స్ అన్నీ ఖాళీ లేవని చెప్తున్నాడు. సో అయితే నాకు కోపం వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అని చెప్పేసి వచ్చా. ఇక్కడ పోలీసు వాళ్ళు ఏం చేశారంటే నాకు ఇక్కడే పోలీస్ స్టేషన్లో రెస్ట్ హౌస్ ఉంటే ఆ రెస్ట్ హౌస్లో నాకు ఈరోజు నైట్కి రూమ్ ఇచ్చారు. సో నాకైతే చాలా హ్యాపీ నేనైతే. ఎందుకంటే వెంటనే అడిగిన వెంటనే రెస్పాండ్ అయినా కోఆపరేట్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఇంక నేనైతే రూమ్ కూడా మరి అంత బాగోలేదు అన్నాక ఏం లేదు, చాలా బెస్టే. ఇది చాలా ఎక్కువ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ టుడే నైట్. అండ్ నాకు ఇక్కడ సేఫ్టీ కూడా ఎలాంటి చెన్నూరులో టూరిస్ట్ లాడ్జ్ ఉన్నప్పుడు కూడా కొంచెం భయపడ్డా ఎలా ఉంటుందిరా బాబు ఏంటని చెప్పేసి. బట్ కాకపోతే ఇక్కడికి వచ్చాక మంచి రూమే దొరికింది. పర్లేదు ఒక విధంగా ఇంక అడ్జస్ట్ అయిపోవడం, పడుకోవడం ఉంది కదా ఇంక సరిపోతుంది. సో అయితే నేను ఇంకా నా డ్రెస్ అంతా రిమూవ్ చేసేసి ఫేస్ వాష్ చేసుకుని బయటికి వెళ్ళాము, తినేసి వస్తా. ఈరోజు నైట్కి స్టే అయితే ఎలాగోలాగా అరేంజ్ అయిపోయింది కానీ. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. నేనైతే ఇప్పుడు తిన్నాక వెళ్తే ఇంకా అయిపోయి తినేసానంటే ఇంక మొత్తం ఖాళీ అయిపోయినట్టు. ఇంకా నౌ లెట్స్ గో ఫర్ హ్యావింగ్ ఫుడ్. చిన్న జిల్లాకి హెడ్ ఇదే జాయిన్ అన్న జిల్లాకి హెడ్ ఇది. అందుకే నాకు వెంటనే దొరికింది. ఇక్కడ వెంటనే రూమ్ ఇచ్చారు. అదే వేరే ఎక్కడైనా రూమ్ ఇవ్వగలరు అంటే ఇలాగా. In next episode, I started my journey from some village to Tripura State. After few hours of journey, I finally reached to Tripura State, and after reaching to Tripura State, I visited a tourist site in Tripura. The tourist site name is Unakoti. Unakoti is the one of the biggest tourist site in Tripura State. The tourist site is famous for sculpture. Those sculptures are made in 600 years ago. And then I tried to reach Agartala, the state capital of Tripura, before getting night. But unexpectedly, on my way, police people stopped me and questioned me a lot for few hours. After few hours, they left me to reach Agartala, the state capital of Tripura. And then I tried to reach Agartala before getting 12. But unexpectedly, I did not reach to Agartala. And then I was so mad to get a stay. Unexpectedly that time, because of my luck, some people came and helped me to stay in their home for one night.